కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నేతల అసంతృప్తి. 100 మంది నేతలు కార్యకర్తల రహస్య సమావేశం. పార్టీలో వన్ మెన్ షో చేస్తూ కేడర్ ని పట్టించుకోవడం లేదని విమర్శలు. వ్యక్తిగత విషయాల్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపణ. కౌశిక్ రెడ్డి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో సీనియర్లు కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. మంత్రి సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం. మనం అనిపిస్తుంది దీన్ని ఎన్నొచ్చి తిరగవాడికి ఏ ఒక్క పదవి లేదా పదవి అని చెప్పి ఈయన రాగానే ఈయనకు అదేంటే పదవి ఎమ్మెల్సీ 32 కోట్ల రూపాయలు ఈ మొగోడికి 32 కోట్లు ఖర్చు పెట్టినట్టు బాగా అందరికి ఇవ్వాలి. ఇంకా సకారం 2 కోట్లు ఇవ్వాలి, ఇంకొక కోటి ఇవ్వాలి, రమేష్ కోటి ఇవ్వాలి అని చెప్పి ఈయన పట్టుకొచ్చారు. ఇది మన పార్టీలకు చేసారు 32 కోట్లు ఎమ్మెల్సీ రాగానే విప్పుల వల్ల చీపు విప్పు అడిగినట్టు ఈ మొగోడికి చీపు విప్పు ఎందుకైనా చీప్ విప్పు అంటే రికామ్ ఉండడు. ఈయన దేనికి చీపు విప్పు పెట్టారు. ఆ రోజు నేను సత్యంగా ఉన్నాను హైదరాబాద్ అసలు ఇక పల్లరాజేశ్వర పని పోతే అన్న నన్ను ఇచ్చినట్టున్నారు, ఇక్కడికి పోతే ఇక్కడనే ఉండాలి అని చెప్పుకున్నాడు. ఇదే పదం అని ఉన్నాడు. చీపు విప్పు కూడా పెట్టారు. పెడితే అందరు సీనియర్లు ఏం చేశారు, దాపురం కింద మేము ఉండేది ఆ చీపు విప్పు వాడిని పెడితే విప్పు పెట్టుది. చీపు విప్పు ఏంటంటే అప్పుడు క్యాన్సల్ అయింది. విప్పు రాగా నీకు రిటర్న్ లేకుండా ఎమ్మెల్సీ విప్పు మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కించారు. నీ 40 ఏళ్ళ భయం 50 ఏళ్ళు వచ్చినాయి. మరి మాకు ఏది గతి లేకపోయి ఇంతవరకు అయినా సరే మీకోసం తిరుగుతా. 10 లక్షలు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ నీ ఊళ్ళో మేయాట వస్తే శనిగిరం నా ఊరు మేయాట కమలాపూర్ మండలం. నేను ఎవరిని కార్యకర్తనే, నేను ఎవరిని కార్యకర్త నాకు ఏది లేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డాం, తీస్తాం భవిష్యత్తులో కూడా చేస్తాం. కానీ మరి హరీష్ అన్నకో కేటీఆర్ అన్నకో కేసీఆర్ సార్కో కొంచెం అన్న వాళ్ళు పెద్ద గ్రహించే శక్తి వాళ్ళకు మరి గీతంతో పెట్టుకొని తిరుగుతాను. పార్టీ సర్వనాశనం అవుతుంది. హుజరాబాద్ నాశనం పదహారు వాళ్ళు అవుతాను. కేసీఆర్ బాగా వస్తాయి కదా అంటే ఇప్పుడు ఈ పిల్ల ఆడియోటి వాళ్ళు తిట్టు పడతారు. ఒడిసికి ఎందుకు ఎవరింత దూరపడ్డా ఆయన, ఎవరింత దూరపడ్డా ఆయన దేని గురించిందని ఆయన రౌడీ షీట్ ఓపెన్ చేయంటాడు. మళ్ళీ వినాయనకి అయితే పాప ఆయన అప్పటికప్పుడు మాత్రం ఢిల్లీలో కూడా ఆయన సేవ్ చేసింది. నీ ఎంబడి తిరిగేటం డ్యామేజ్ చేస్తావు. సేమ్ ఎల్లికి ఎగేసుడు మళ్ళీకి దిగేసుడు. ఇప్పుడు వీళ్ళని పెట్టింది కదా, వీళ్ళు నోడదేం కాదు. సీనియర్ అనేటోడు వీళ్ళు ఉండొద్దు. నా కింద అన్న అని తిరిగేటోడు ఉండాలి. కానీ నేను ఒక అన్న అనొద్దు. ఆయన్ని అందరూ అన్న అనాలి. ఇప్పుడు అప్పుడు పూర్తిగా మన ఎమ్మెల్సీ వీటికి వచ్చినప్పుడు అన్న ఎందుకు తిరుగుతారు, అక్కడ బుచ్చపల్లి ఎందుకు తిరుగుతారు. 10 కార్లు 20 కార్లు వీడియోలు సెల్ఫీలు ఎందుకు రాబోయి ఇది ఎక్కడి కదా. పోలీసు వాడు కూడా తిట్టి ఉంటున్నారు. ఇప్పుడు చూడు, కులాల పేరు పెట్టి తిరిగివి, మతాల పేరు పెట్టి తిరిగివి, అధికారులను తిడితివి, మంచి గవర్నర్లను తిడితివి. నువ్వు తిట్టండి ఎవరు? ఆ కేసీఆర్ కూడా తిట్టి వచ్చినావు కదా. కేసీఆర్ కూడా తిట్టి వచ్చినావు కదా. నువ్వు తిట్టండి ఎవరు? నువ్వు తిట్టండి ఎవరిని? ఇల్లంతకుంటే ఓటేసిన పాపానికి వీళ్ళు కాలబెట్టి వాళ్ళు సుతారా వీరాంక సుతారా ఇలా ఇంతకుముందు మళ్ళీ ఒకటి అన్నారు, ఆయన లెక్క మనం మారదామా మనం లెక్క ఆయన మారదామా అని. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక 20-25 సంవత్సరాల ఒక ఆడపిల్ల మన ఇంట్లోనే పుట్టి పెరిగి ఉంటుంది. పెళ్ళి చేస్తాం, అత్తగారింటికి పోతుంది.